ముంబై ఎయిర్పోర్ట్ లో అభిషేక్ శర్మతో మేమెక్కే ఫ్లైట్ లో పుజారా కూడా ఉన్నాడు అభయో. ఎవర్సో నమస్తే అభయ. మందలేందంటే నెల్లూరు నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కి నేను ఎంఆర్కే నెల్లూరు రాజా వచ్చేసాము. దేనికి వెళ్తున్నారు చెప్పండి రా సామి అనుకుంటున్నారు కదా. ఇంకేడకు పోతామా, షూట్ పని మీద ఫ్లైట్ ఎక్కి ముంబైకి పోతున్నాము. ఫ్లైట్ ఎక్కేమో లేదో నాకైతే సుస్సు వస్తుందని ఆ బాత్రూమ్ పోయా. ముందు సుస్సు ఎవడో పోసాడే గానీ లోపల నీళ్లు కూడా పోయిలా. లోపల అయితే ఇంకా నా వల్ల గల నాకు వచ్చే సుస్సు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. సరే ఇంకా బాత్రూమ్ బయట ఉండే వాళ్ళు మళ్ళీ నన్ను ఏడ తిట్టుకుంటారని వాడెవడో సుసు పోయడం ఏంది, నేను ఫ్లెష్ నొక్కడం ఏంది, కర్మరా సామె. సరే ఇంకా చేసేది ఏముందని చేతులు కట్టుకొని సీట్ లో కూర్చున్నా. ఎయిర్ హోస్టెస్ వచ్చి లంచ్ ఇదిగోండి అన్నారు. తీరా చూస్తే అది పావు బాజీతో పాటు స్వీట్ కొట్టించారు అభయో, రసమలై. ఏదో ఒకటి ఆకలికి తినేసాము, టేస్ట్ అంత కనిపిలా నాకు. ఇంకా ఫ్లైట్ అయితే ముంబైలో ల్యాండ్ అయిపోయింది. అట్ట ల్యాండ్ అయ్యామో లేదో లగేజ్ కౌంటర్ దగ్గర బ్యాగ్ కోసం అభిషేక్ శర్మ వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే సెల్ఫీ వీడియో నొక్కేసా. ముంబై నుంచి రాజ్కోట్ ఎయిర్పోర్ట్ కనెక్షన్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆడ క్రికెటర్ పుజారా కనిపించాడు. మేమెక్కే ఫ్లైట్ లోనే పుజారా కూడా ఇంటికి పోతున్నాడు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది గుజరాత్ రాజ్కోట్ లో కాబట్టి. మొత్తానికి ఫ్లైట్ దిగి బస్ లో బయలుదేరాము. ఇదయ్యా రాజ్కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈడ సాయంత్రం 7 అయినా సరే ఎండ చూడండి ఏ విధంగా ఉందో. హబ్బా, ఒక రోజంతా ఈ ఫ్లైట్ జర్నీలతోనే సరదాగా సాగిపోయింది. ఇంకా నా వల్ల కావట్లా, రూమ్ కి వెళ్ళి పడుకోవాల్సిందేనా భయ్యా. అది మందల సింహపురుషులను ఫాలో కొట్టండి. మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. బాయ్ ఫ్రెండ్స్.